18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపత్కాలంలో బాధితుల ప్రాణాలు కాపాడాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. ఎస్బీఐ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి పండ్ల రసం అందించి అభినందనలు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడ్డ వారికి రక్తం అత్యవసరమని అన్నారు. 1 యూనిట్ రక్తం 3కి అవసరమవుతుందని పేర్కొన్నారు. సరైన సమయంలో రక్తం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడే ఆస్కారం ఉందని, రక్తదానంపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఎస్బీఐ ఏర్పడి 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సందర్భంగా ఎస్బీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ వాళ్ళు ఈరోజు శివాజీ చౌక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసేసిన రీజనల్ మేనేజర్ గారు అయితే చీఫ్ మేనేజర్ గారు, ఎల్ఈఎం గారు, ఆల్ బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఈరోజు డొనేషన్ ఇవ్వడం వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక బ్లడ్ డొనేషనే కాదు, ఒక ప్రాణానికి దానం చేస్తున్నారు. ఒక ప్రాణం కాదు, ఎవరైనా యాక్సిడెంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే మొత్తం ఫ్యామిలీకే వాళ్ళు దిక్కు అవుతారు. సో ఒక ఫ్యామిలీ, ఎన్నో ఫ్యామిలీకి మనం వాళ్ళకు ప్రాణం ఇచ్చినట్టు అవుతుంది. అట్లా విధంగా ఒకసారి బ్లడ్ ఇస్తే అది 3 కాంపోనెంట్స్గా తయారు చేసుకొని ముగ్గురికి, ఒక బ్లడ్ డొనేషన్ ముగ్గురికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకటి కంప్లీట్ బ్లడ్, ప్లేట్లెట్స్. ఇప్పుడు ప్లేట్లెట్ చాలా అవసరం, డెంగ్యూ సీజన్ ఉంది కాబట్టి. అలాగే మనకు ప్లాస్మా కానీ, ఆ విధంగా 3 కాంపోనెంట్ యూజ్ చేసేసి ముగ్గురిని కూడా మీరు ప్రాణాన్ని దానం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ఇక్కడ ఇవ్వడం వల్ల అందరికీ, ప్రజలందరికీ అవగాహన కల్పించడం ఒకటి. ఎందుకంటే చాలామంది మనం బ్లడ్ డొనేషన్ ఇస్తే మనం వీక్నెస్ అవుతాం, తర్వాత ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలామందికి అవగాహన లోపం వల్ల చాలామంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావటం లేదు. కానీ అది అంతా అవాస్తవం. ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తారో వాళ్ళ ఆరోగ్యం ఇంకా మంచిగా అవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఏదైతే బ్లడ్ ఆర్బీసీ ఉందో 120 డేస్కి అది మళ్ళీ రిపీటెడ్గా రీసైకిల్గా తయారవుతూనే ఉంటుంది. దానివల్ల కూడా మనకు వేరే కొత్త బ్లడ్ వచ్చేసి కొద్దిగా యాక్టివ్